హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హ్యాపీగా మన వీడియో అయితే మీరు చూసేయచ్చు. సో టుడే టాపిక్ మీరు ఆల్రెడీ తమిళ చూసే నా వీడియో క్లిక్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. సో టుడే టాపిక్ ఈస్ అదే అండి, బిగ్ బాస్ 9 డే 1 రివ్యూ అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్టే ఏం చూపిస్తారంటే, నాగార్జున సార్ నిన్న అంటే గ్రాండ్ లాంచ్ అప్పుడు ఒక కొన్ని టాస్క్లు వచ్చేసి కొంతమందికి అసైన్ చేస్తారు కదా, అంటే కొన్ని వర్క్స్ అనేది కొంతమందికి అసైన్ చేస్తారు కదా. సో వాళ్ళైతే డిస్కషన్ చేసుకుంటున్నారు అనమాట. నువ్వు ఇట్లా చేయాలా, నేను ఇట్లా చేయాలని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. బట్ నాకు ఇక్కడ రీతు వచ్చేసి చాలా గుడ్ అనిపించింది. ఎందుకంటే ఆ పిల్ల అనొచ్చు అనమాట, అంటే బయట కొంచెం యాటిట్యూడ్గా ఉంటుంది కదా, అందరు తిన్నట్టు నేను ఎందుకు అడగాల, నేను కడగను, నాకు అక్కడ ఉన్నట్టే నేను కడుగుతాను అని చెప్పచ్చు. బట్ తను అలా చెప్పలేదనమాట. నాకు చాలా టూ గుడ్ అనిపించింది. ఎందుకంటారా, సో తను ఏమందంటే వాళ్ళకి అడిగినా ఓకే, లేదా నన్ను అడగమన్నా నేనైతే కడిగేస్తానని చెప్పి చాలా సింపుల్గా చాలా పొలైట్గా అయితే ఆన్సర్ చేసినారు. ఇంకక్కడ ఒక పెద్ద గ్రూప్ డిస్కషన్ అవుతుంది అనమాట. ఎందుకంటారా, గ్రూప్ డిస్కషన్ ఎందుకంటే అదే క్లాత్ వాషింగ్స్ వచ్చేసి పర్సనల్స్ మీరే వేసుకోండి, మిగతావన్నీ వేసేయండి చేస్తారు అన్నట్టుగా అక్కడైతే డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా మీరు లైవ్ చూస్తున్నట్టయితే మీకు ఇట్లా నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుంది. ఇట్లా డైరెక్ట్గా చూసే వాళ్ళకి, నాకు కూడా ఫస్ట్ టైం కదండి, సో నాకు కూడా అంత మంచిగా అర్థం కాలే. ఒక 2-3 టైమ్స్ అయితే వీడియోస్ అయితే వచ్చాను అనమాట. ఏం చేద్దామండి, లర్నింగ్ అనమాట, ప్రతి ఒక్కటి లర్నింగ్ కదా. సో ముందు ఇంకా మంచిగా నేర్చుకుందాం. సో ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఇంకా ప్రియ వచ్చేసి ఫుల్ క్రయింగ్ అనమాట. ఎందుకు అంటారా, పేరెంట్స్ నుంచి బాగా మిస్ అవుతుందంట. సో అందుకని చెప్పి ఏడుస్తుంది. బ్యాగ్ అంతా సర్ది పెట్టుకుంటుంటే వేర్ ఈస్ మై ఫోన్ అని, అంటే అంతే కదండి, ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరికి ఫోన్ అనేది అడిక్ట్ అయిపోయి ఉంటాము. సో తను కూడా అందుకని చెప్పేసి తను ఏడుస్తుంది ఫోన్ కోసమే కాదులేండి, పేరెంట్స్ కోసం కూడా. ఇంకా మర్యాద మనీష్ వచ్చేసి లేదులేండి, ఫీల్ అవ్వద్దండి, అంత లైటే లేండి అని చెప్తుంది. పేరెంట్స్ ఇక్కడ ఉంటున్నారా లేకపోతే ఇంటికి వెళ్ళిపోతున్నారా అంటే, పేరెంట్స్ సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చి ఉంటారు కదా మేబీ, సో వెళ్ళిపోతున్నారా అని అడిగితే లేదు వెళ్ళిపోతున్నారు అని చెప్తుంది అనమాట ప్రియా క్యూట్గా. ఇంకా మనీష్ వచ్చేసి ఒక టీషర్ట్ తీసుకొని వచ్చాడు వాళ్ళ ఫాదర్కి డెలికేట్గా. ఇది వచ్చేసి నేను ఫ్యామిలీ వీక్లో మా ఫాదర్కి రిప్రజెంట్ చేయబోతున్నాను అని చెప్పినట్టు చూపిస్తున్నారు. మేబీ అతను పేరెంట్స్ వచ్చే వరకు మేబీ ఉండరని నా ఫీలింగ్, మరేమో చూద్దాం. దాని తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే కాదండి, ఆ రోజు నైట్ డిస్కషన్ అనమాట. ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, మనము ఓనర్స్ కదా, సో మన పర్మిషన్ తీసుకొని రావాలి కదా. సరే మనందరం ఒక ప్లాన్ చేసుకుందాము, మనల్ని ఎవరైతే మంచిగా ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి మనం అన్ని ప్రొవైడ్ చేద్దాం, వాళ్ళని పర్మిషన్ తీసుకొని కూడా లోపలికి రానిచ్చుకుందాం. బట్ వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని మనం లోపలికి రానిద్దాం, మిగతాటప్పుడు అంతా లేదు అని చెప్పేసి వాళ్ళు నైట్ పడుకునేటప్పుడు అందరూ డిస్కషన్ అయితే చేసుకుంటున్నారనమాట. దాని తర్వాత వచ్చేసి ఇంకా అందరూ స్లీప్ టైం కదా, సో అందరు పడుకునే టైంలో మాస్క్ మ్యాన్ వచ్చేసి బెడ్ మీద పడుకోకుండా, లేదు నాకు కొంచెం బాగా గురక వస్తుంది, సో ఇక్కడ నేను పడుకుంటే మీ అందరికి డిస్టర్బెన్స్ కావచ్చు, సరే నేను అక్కడ పడుకుంటాను, నాకు ఏదైనా అక్కడ ఇబ్బంది అనిపిస్తే నేను ఖచ్చితంగా వచ్చి మళ్ళీ ఇక్కడే పడుకుంటాను అని చెప్పేసి అయితే వెళ్ళారనమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి వాళ్ళు హౌస్లోకి వచ్చినప్పుడు హౌస్ని అంతా చూసి, వామ్మో ఈ హౌస్ క్లీనింగ్ ఎవరు చేస్తారో తెలియదు కానీ అయిపోతారు, చాలా కష్టము అని చెప్పి ఇమాన్యువల్ రీతుతో ఏమో చెప్పారంట. అది పోయిపోయి నాకే వచ్చిందని చెప్పేసి వాళ్ళు కామెడీగా కాన్వర్జేషన్ అయితే చేసుకుంటున్నారనమాట. దాని తర్వాత వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్ అంటే బయట కూడానా లోపల ఒకటేనా అని చెప్పి అడగడానికి అయితే గుండంకల్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట. సో ఆయన వచ్చేసి లేదు ఫ్లోర్ వరకేను, ఇంకా మిగతా ఏమీ మీకు అవసరం లేదు, జస్ట్ ఫ్లోర్ క్లీన్ చేయండి చాలు అని చెప్పారు. వెరీ గుడ్ అనిపించింది. దాని తర్వాత వచ్చేసి నేను తమిళ్లో చెప్పాను కదండి, ఇమాన్యువల్ వేరే లెవెల్ అని చెప్పేసి, అదెందుకు మీకు తర్వాత చెప్తాను, చూస్తూ ఉండండి. దాని తర్వాత వచ్చేసి ఇంకా
నైటింగ్ అందరూ అంటే అక్కడ పడుకునే వాళ్ళు ఇక్కడ పడుకునే వాళ్ళు అంటే హౌస్ డివైడ్ అయింది కదా, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పేసి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి శ్రీజ, ప్రియా వీళ్ళందరూ వెళ్ళేసి అయ్యో అన్నీ మీకు ఇక్కడే ఉన్నాయి మామ, ఇక్కడ నుంచి అక్కడికి రావాలి, మీకు చాలా లగ్జరీగా ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. శ్రీజ ఎక్కువ అంటే అందరిలో కల్లా శ్రీజ వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది అనమాట. సో అది పోను పోను ఇరిటేటింగ్ అవుతుందా లేకపోతే ఓకేనా అనేది చూద్దాం. అంటే వాళ్ళు యాక్టివ్ కంటే హైపర్ యాక్టివ్ ఉన్నారు. పవన్, అదే ఆర్మీ పవన్, ఇంకా శ్రీజ వీళ్ళందరూ వచ్చేసి, ఇంకా వచ్చేసి డిమోన్ పవన్ వచ్చేసి క్వైట్గా కామ్గా సరేలే ఆడదాంలే, ఇప్పుడే అన్ని చూపిస్తే తర్వాత చూపిలేం కదా అన్నట్టు కామ్ ఉన్నాడు. చూద్దాం ఎలా ఉంటుందో తన గేమ్. నాకు తెలిసి పర్ఫెక్ట్గానే ఆడతాడు అనుకుంటున్నాను. సరే చూద్దాం. దాని తర్వాత వచ్చేసి ఇంకా నైట్ డిస్కషన్ అయింది కదా, ఎవరు అంటే అందరూ ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, పిల్లోస్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు, మనం ఓనర్స్ కదా, ఇది మన టాస్క్ కదా, మళ్ళీ మనకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమో, మనం రేపు మంచిగా చెప్దాము, ఫుడ్ తినే వరకే ఉండాలి అని చెప్పి ఇలా చెప్దాము అని చెప్పేసి నైట్ డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇంకా అందరు అయితే పడుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయింది, లైట్స్ అన్ని ఆన్ అయినాయి. రామచ్చా మచ్చారా రామచ్చా మచ్చారా అని అయితే సాంగ్ అయితే వేసారనమాట. బయట నుంచి చాలా మంది డాన్సర్స్ కూడా వచ్చినారు, మంచిగా డాన్స్ ఇస్తారు, అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో వాళ్ళైతే కొన్ని బబుల్స్ అయితే తీసుకొని వచ్చినారు కదండి. సో ఆ బబుల్స్ అయితే మొత్తం ఇల్లంతా రాబిచ్చినారు. ఇంకా సాంగ్ అయిపోయిన తర్వాత అదే చెప్పారు కదా, నైట్ డిస్కషన్ అయింది కదా, ఇలా అందరూ వస్తున్నారు మన టాస్క్ కదా అని చెప్పి, అందుకని చెప్పేసి అది మరి ఎందుకో తెలియదు కానీ సెలబ్రిటీస్ అందరు కూర్చొని ఉన్నారు, కామనర్స్ అందరు నిల్చుకున్నారు. నాకు తొందరగా చెప్పడానికి రాదు అండి, అందుకని చెప్పేసి నేను కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్తాను, మీరు అసలు తప్పుగా అయితే అనుకోవద్దండి, ఓకేనా. ఇంకా వీళ్ళందరూ కూర్చొని వీళ్ళందరూ శ్రీజ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇట్లా మీరు ఫుడ్కి మాత్రమే రండి, ఇది టాస్క్ కదా, సో మీరు ఇట్లా ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఇట్లా మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు మమ్మల్ని ఏదైనా కొంచెం ఇంప్రెస్ చేయండి, మేము మీకు ఏం కావాలంటే అది చేస్తాము, మీరు లోపలికి రావడానికి యాక్సెస్ కూడా ఇస్తాము అని చెప్పేసి శ్రీజ వాళ్ళు చెప్తుంటే, ఇంకా సెలబ్రిటీస్ వచ్చేసి ఇంకా బిగ్ బాస్ వచ్చి అనౌన్స్ చేశారనమాట, అందరికీ స్వాగతం అని చెప్పేసి. ఇంకా అందరూ వచ్చేసి బిగ్ బాస్ నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాం మీ వాయిస్ కోసం, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పారు. మీరా లేకపోతే వాళ్ళ కామనర్స్ అని చెప్పేసి అదే అప్పుడే బిగ్ బాస్ వచ్చేసి ఓనర్స్ మీరా లేకపోతే వాళ్ళ అని చెప్పి అంటే ఇంకా వాళ్ళు ప్లేసెస్ అయితే ఎక్స్చేంజ్ అవుతారనమాట. సో ఇంకా బిగ్ బాస్ అయితే మాట్లాడుతున్నాడు, నైట్ ఎలా గడిచింది ఏమి అని చెప్పేసి చాలా అయితే మాట్లాడారు. ఇదంతా చేసుకుంటే పెద్ద సోది వీడియో అవుతుంది అనమాట. సో ఇంకా మీకు ఎలా గడిపిందంటే, ఇమాన్యువల్ అయితే ఒక చిన్న జోక్ అయితే వేశారనమాట. ఫస్ట్ టైం బిగ్ బాస్ నిద్రపోతా ఉంటప్పుడు కూడా చెమటలు పడతాయని చెప్పి ఇంకా అందరూ అయితే నవ్వారనమాట. సో బిగ్ బాస్ అయితే చెప్పారు, ఇప్పటి నుంచే మీ ఆట మొదలు అని చెప్పేసి. సో ఇంకా నైట్ అదే టాస్కులు ఇచ్చారు కదండి మా నాగార్జున సారు, కొంతమందికి కొన్ని ఇవ్వండి, వెజల్స్ క్లీన్ చేయడం, ఫ్లోర్ క్లీన్ చేయడం అండ్ క్లాత్ వాష్ చేయడం, ఇలా వచ్చేసి ఇంకా అందుకని చెప్పేసి బయట బ్యాచెస్ పెట్టాము. సో మీకు కావాలనుకుంటే వేరే వాళ్ళని కూడా అసైన్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ముందు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళతోనే కంటిన్యూ చేయొచ్చు అని అయితే చెప్పారనమాట. సో ఇంకా అందరు బయటకు వెళ్ళిపోయి ఇంకా ఫస్ట్ అయితే గుండు అంకుల్ తీసుకున్నారు. సో అతను వచ్చేసి ఇమాన్యువల్ కి అండ్ తన పేరు ఏం పేరు శ్రద్ధకి అయితే ఇచ్చారు కదండి. సో ఇంకా వాళ్ళిద్దరే కంటిన్యూ చేద్దాం అని చెప్పారనమాట, ఇమాన్యువల్ అండ్ శ్రద్ధ. దాని పేరు శ్రద్ధనో ఏమో నాకు తెలియదండి, సో అనుకుంటున్నాను, మిస్టేక్ అయితే ఐఎమ్ సారీ. ఇంకా దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్రియా అయితే వచ్చింది. ప్రియా వచ్చేసి కుకింగ్, నేను వేరే వాళ్ళకి ఈమె ఉంది కదండి సంజన, తను వచ్చేసి నేను నిన్న మార్నింగ్ కూడా చాలా బాగా చేశాను, అందరికీ సరే కాఫీ చేశాను, ఇట్లా టిఫిన్ చేశాను, అందరికీ నేను మంచిగా చేస్తాను, సో నాకే ఇవ్వండి అని చెప్పింది అనమాట. సో ప్రియా వచ్చేసి లేదు, నేను వేరే వాళ్ళకి నేను ఒక మెన్ని తీసుకోవాలనుకుంటున్నాను, సో నాకు కొంచెం మెన్ కావాలనుకుంటున్నాను, అందుకని చెప్పేసి నేను చేంజ్ చేసుకుంటాను అని చెప్పేసి చేంజ్ చేసుకున్నారనమాట. ఆమె వచ్చేసి భరణి గారికి అండ్ తన పేరు భరణి గారికి అండ్ తనుజ గారికి అయితే కుకింగ్ అయితే ఇచ్చారు. తనైతే చెప్పారనమాట, ఓన్లీ కుకింగ్ మాత్రమే నేను అసైన్ చేసిన వాళ్ళు చేస్తారు, మిగతా ఏం చేయరు, ఫ్లోర్ క్లీనింగ్ ఇవన్నీ ఏం చేయరు, ఎందుకంటే 15 మందికి కట్ చేయడం, అసలు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవడం, అన్ని అరేంజ్ చేసుకోవడం, కుకింగ్ చేయడం చాలా టఫ్. సో అందుకని చెప్పేసి నేను ఓన్లీ కుకింగ్ మాత్రం ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ప్రియా అయితే చెప్పారనమాట. సో దాని తర్వాత వచ్చేసి పవన్ అయితే వచ్చారు. మీరేమనుకుంటున్నారు, అదే వాష్రూమ్స్ క్లీనింగ్ ఏమనుకుంటున్నారు అని చెప్పి అడిగితే, లేదు నేను తనకే ఇస్తున్నాను,
పవన్ వచ్చేసి నేను ముందు చేసిన ఆమె పేరు ఏం పేరో నాకు అంతగా ఐడియా లేదు, అదే ఆశ షైని ఉన్నారు కదండి. సో నేను తనకే ఇస్తాను, తను చాలా బాగా క్లీన్ చేస్తారు, సో తననే అసైన్ చేస్తాను అని అన్నాడు అనమాట. సో ఆమె కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేసింది, హ్యాపీగా వెళ్ళిపోయింది అనమాట. దాని తర్వాత వచ్చేసి గుండంకులు వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్ అంటే ఇమాన్యువల్ ఏం చేయరు, అది ఓన్లీ కుకింగ్ వెజల్స్ ఇవన్నీ వచ్చి ఇప్పుడు టాపర్ ఉంటుంది కదండి, కౌంటర్ టాపర్, ఇది సింక్ ఇవన్నీ వచ్చేసి వేరే వాళ్ళని ఎవరైనా అసైన్ చేసుకోండి. ఇమాన్యువల్ అయితే చేయరు, ఓన్లీ తను వచ్చేసి బయట లోపల స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ. అంటే ఇమాన్యువల్ వచ్చేసి నాకేం పర్లేదండి నేను చేస్తాను, ఎందుకంటే సరే ఇప్పుడైతే నేను తీసుకున్నాను, ఫర్దర్గా వేరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇవన్నీ చేయాల్సిందే కదా, సో నాకేం పర్లేదు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే అందరూ క్లాప్స్ అయితే కొడుతున్నారు అనమాట. సూపర్ సూపర్ అని చెప్పేసి దాని తర్వాత వచ్చేసి ఇంకా ఈ పిల్లకైతే రీతుకైతే చెప్పారనమాట, మీరు వెజల్స్ క్లీన్ చేయడమే కదా, జస్ట్ కౌంటర్ టాపే కదా, కొంచెం అలా వైప్ చేసేయండి సరిపోతుంది అంటే తను చాలా ఈజీగా ఓకే ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఇంకా వీళ్ళందరూ వచ్చేసి వీళ్ళు ఉన్నారు కదా, ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చేసి తన దగ్గరికి వచ్చే గుండంకుల మీద పడ్డారనమాట. ఎందుకు అంటే వాళ్ళకి ఏం బ్యాడ్జ్ రాలేదు కదా, ఓన్లీ బ్యాడ్జ్ ఉన్న వాళ్ళే ఈ పని చేయాలని చెప్పి బిగ్ బాస్ చెప్పారు కదా, మళ్ళీ నువ్వు వేరే వాళ్ళని చేయమని చెప్పి ఎలా చెప్తావు అని చెప్పారనమాట. గుండంకులు వచ్చేసి ఏమైతుంది వాళ్ళ ఊరికి ఖాళీగానే ఉన్నారు కదా, వీళ్ళు ఇన్ని పనులు చేస్తున్నారు, ఖాళీగా ఉన్నప్పుడు చేయడంలో తప్పేముంది అని చెప్పాడు. అది మాత్రం కరెక్టే, బట్ ఇంట్లో అందరు ఉన్నారు కాబట్టి పర్లేదు, అలా ఏం చెప్పలేదు కదా చేయొద్దు అని చెప్పేసి, సో చేసుకుంటే ఏం తప్పలేదు కదా, సో చేసుకోవచ్చు అని నా ఒపీనియన్ అనమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా ఈయన ఉన్నాను కదా మర్యాద మనీష్, సో ఆయన అయితే ఏదో మాట్లాడిపోయాడు, చెప్తుంటే మీకు బ్యాడ్జ్ లేదు మీరు కామ్గా ఉండండి అని చెప్పాల్సిన అవసరమే లేదు గుండంకులకి. ఎందుకు అంటారా, అతను కూడా ఓనరే, ఇతనేం నేను క్యాప్షన్లో పెట్టాను కదండి తమ్నెయిల్స్లో, ఓవర్ యాక్షన్ చేస్తున్న గుండంకుల్ అని చెప్పేసి. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, పెద్ద ఈయన క్యాప్టెన్ లాగా వీళ్ళందరూ సర్వెంట్ లాగా అట్లా చేస్తున్నాడు, అదైతే అసలు నచ్చలే. ఇతను కూడా ఓనరే, ఇతను కూడా మాట్లాడే రైట్స్ ఉన్నాయి, ఇతను కూడా ఏదైనా చెప్పి చేయించుకునేంత క్యాపబిలిటీ తనకు కూడా ఉంది. కానీ మరి గుండంకుల్ నాదే అంతా అని చెప్పి ఎందుకు ఫీల్ అవుతున్నాడో నాకు అర్థం కాలే. దాని తర్వాత ఇంకా అందరూ డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎవరి వాళ్ళైతే అసైన్ చేసుకున్నారనమాట. దాని తర్వాత ఫుడ్ తింటున్నారు, ఫుడ్ తింటుంటే బిర్యానీ ఏదో పెట్టుకుంటుంటే భరణి గారు వచ్చేసి టాపర్ కిచెన్లో టాపర్ పైన కూర్చొని ఉన్నారు. ఓనర్స్ మాత్రమే లోపల ఉండాలి, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్పారనమాట, ఫుడ్ అని చెప్పారు. ఇంకా ఫుడ్ అన్ని తింటుంటే అప్పుడే ప్లేట్లో పెట్టుకున్నారు భరణి గారు అండ్ ఇమాన్యువల్ వచ్చేసి. ఇంకా తింటూ ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా వెళ్ళిపోయారనమాట. అయ్యో ఫుడ్ తినలేదే, ఫుడ్ ఇంకా మాస్క్ మ్యాన్ వచ్చేసి లేదు ఎవరేం చెప్పినా నేను వినను, ఎందుకంటే ఫుడ్ విషయంలోకి వస్తే నేను మాత్రం బిగ్ బాస్ మాట కూడా వినను, సో ఇవ్వాల్సిందే, నాకు లేకపోయినా పర్లేదు, ఫస్ట్ వాళ్ళు తినాలా, చాలా కష్టపడినాడు, నేను తమ్నెయిల్లో పెట్టాను కదండి వేరే లెవెల్ అని చెప్పేసి, అది మామూలు విషయం కాదు, ఇంట్లో మనం క్లీన్ చేసుకోవాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది, అంత పెద్ద హౌస్ లో, అది కాక ఇంత అట్లా వాళ్ళు వచ్చి ఇట్లా బబుల్ ర్యాప్ చేసినారు కదా, సో మొత్తం గార్డెన్ అంతా పడింది, అది తీయడం చాలా కష్టము, గాలికి మొత్తం ఎగిరిపోతూ ఉంటది, సో చాలా అంటే చాలా కష్టము. తను చాలా స్పోర్టివ్ గా తీసుకొని చాలా మంచిగా అయితే క్లీన్ చేశారని కూడా వాళ్ళు కూడా చెప్పారు, చాలా కష్టపడ్డాడు ఇమాన్యువల్ అని చెప్పేసి. సో అతను అంత కష్టపడినప్పుడు మనం ఫుడ్ కూడా లేకపోతే చాలా కష్టం అవుతుంది. బిగ్ బాస్ తో నేను ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి గుండంకుల్ చెప్పారు. అక్కడ మాత్రం కొంచెం సూపర్ అనిపించాడు గుండంకుల్, మళ్ళీ కూడా నాకు బ్యాడ్ అనిపించినారు, వెయిట్ చేయండి చెప్తాను అది కూడా ఎందుకు అని చెప్పేసి. సో దాని తర్వాత వచ్చేసి ఇంకా ఫుడ్ ఇంకా అందరూ వచ్చేసి శ్రీజ వాళ్ళు అందుకు అలా చేస్తున్నావు అంటే, లేదు ఇది నా ఇష్టం, ఎందుకంటే తను అంత కష్టపడినప్పుడు మనం ఫుడ్ అనేది ఇవ్వాలి, బిగ్ బాస్ ఏమైనా చెప్పని నేను మాత్రం వెళ్ళి ఇస్తాను అని చెప్పేసి ఇంకా వెళ్ళి ఇస్తున్నారనమాట. అక్కడ వాళ్ళు వచ్చేసి లేదు బిగ్ బాస్ వద్దని చెప్పారు కదా, నాకేం పర్లేదు, నాకేం వద్దులేండి అని చెప్పి చెప్పారనమాట. లేదు తీసుకోండి అని చెప్పి చెప్పారు. లేదులేండి మాకేం ఆకలి వేయడం లేదు, ఇట్స్ ఓకే అని చెప్పి చెప్పారు. వీళ్ళకి ఇవ్వబోతుంటే లేదులేండి ఇది టాస్క్ కదా మాకేం పర్లేదు, మాకేం వద్దులేండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళు శ్రీజ ఇస్తే వాళ్ళేం తీసుకోలేదు అనమాట. ఇక్కడ కామన్ ఓనర్స్ అంటే సెలబ్రిటీస్ కామనర్స్ అని చెప్పేసి సెలబ్రిటీసే వేరియేషన్ చేస్తున్నారని నాకు అనిపించింది. ఎందుకంటే భరణి గారు ఉన్నారు కదా, సో ఆయన వాళ్ళ స్పీచ్లకి మనం వెళ్ళడం లేదు కదా, చీటింగ్ మాటికి అన్న పరిగెట్టుకుంటూ వచ్చి మన దగ్గరికి చెప్తున్నారు, వాళ్ళ మీద వాళ్ళే కంప్లైంట్ చేసుకున్నారు, వాళ్ళకే అండర్స్టాండింగ్ లేదు అని చెప్పేసి తెగ చెప్తున్నారు. నాకు ఎందుకో అనిపించింది, ఎందుకో వీళ్ళని కార్నర్ చేస్తారేమో అనిపిస్తుంది. చూద్దాం, చేస్తున్నారు అంటే
బ్యాక్ సైడ్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా, హ్యూమానిటీ అంతే, బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటూనే ఉంటాం, ఇంకా అది నార్మలే కదా. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఓనర్స్ వచ్చేసి ఒక స్కిట్ లాగా చేసుకుంటున్నారు అనమాట. అంటే ఊరికే ఉండడం ఎందుకు అని చెప్పేసి స్కిట్ లాగా చేద్దామని చెప్పేసి స్కిట్ లాగా వేసుకుంటూ ఉన్నారు. ఏదో పెళ్లి గురించి అనుకుంటా మేబీ చేసుకుంటుంటే, ఇటు పక్క తను వచ్చేసి బిస్కెట్ ఏదో తీసుకుందంట. సో బిస్కెట్ అవి తీసుకున్నప్పుడు అప్పుడు శ్రీజ చూసి ఇట్లా తీసుకొని వెళ్ళారు, మనం అలా ఎలా తీసుకొని వెళ్తారు అని చెప్పేసి ఒక చిన్నగా కోపగించుకున్నారు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా తను చూసి ఆమె కోపడుతుంది అంటే ఈయన భరణి గారు వచ్చేసి ప్రియానా అన్నారనమాట. కాదు ఆమె శ్రీజ అని చెప్పంటే ఇంకా రీతు వచ్చేసి అది మన ఇష్టం కదా, వాళ్ళు మా దొంగలించడం అది మన ఇష్టం, వాళ్ళు అది కనిపెట్టుకొని ఉండాలి, అది మన పార్ట్ ఆఫ్ గేమ్ కదా అని చెప్తుంది అనమాట. సో మా పాప పక్కన వాయిస్ చేస్తుంది, ప్లీజ్ అది ఇగ్నోర్ చేయండి. ఇంకా దీనికి ముందు వచ్చేసి ఈయన గుండంకులు బనానాస్ యాపిల్స్ తీసుకొని వస్తారు కదా, అప్పుడు వాళ్ళు తీసుకోలేదనమాట. అప్పుడు తను వస్తుంది అనమాట, మీరు ఎట్లా మాకు ఇవన్నీ తెచ్చిస్తారు, బిగ్ బాస్ ఈ రోజంతా మనం ఫుడ్డే అసలు తినలేదు, బిగ్ బాస్ వచ్చేసి ఇవన్నీ తీసుకొని పెట్టే ఈ రోజంతా మీకు ఫుడ్డే లేదు, మీకు నేను చెప్పాను కదా తీసుకోవద్దని చెప్పి మీరు ఎలా ఇస్తారు అని చెప్పి, దీనికి ఏదైనా అయితే మాత్రం మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి తను అంటుంటే, ఇంకా గుండంకులు వచ్చేసి సరే సారీ ఇంకొద్దులేండి అని చెప్పేసి ఇంకా అవన్నీ తీసుకొని లోపల పెట్టేస్తారు. దాని తర్వాత ఈ స్కిట్ జరుగుతుంది. ఇంకా వాళ్ళు బాధపడుతూ ఉంటారు, బిస్కెట్ ఇట్లా తీసేసుకున్నారు అని చెప్పేసి. ఇంకా అంతలోపే శ్రీజ వచ్చేసి లేదు, మీరు కూడా మా స్కిట్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, మీరు తీసుకోండి, నేను ఊరికే అన్నాలేంటి తీసుకోండి అని చెప్పేసి హ్యాపీగా బిస్కెట్స్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమంటారంటే తను వచ్చేసి ఏమంటుందంటే, వాళ్ళకి ఇష్టం అయితే వద్దు అన్నప్పుడు ఫుడ్ బిగ్ బాస్ తీసుకోవద్దు అన్నప్పుడు తినండి అని ఇస్తారు, మాకే ఆకలేసి మేమే అడిగినప్పుడు ఇట్లా వేస్తారు, దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి తను అయితే మాట్లాడుతుంటుంది. తనులో ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయి, తనుజాలో ఖచ్చితంగా చూస్తారు మీరు కూడా. ఎందుకంటే తను అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కుక్కు విత్ జాతిరత్నాల్లో ఉన్నప్పుడు నేను చూసాను అనమాట. తను ఇంకా బయట పెట్టలే, కానీ ఇంకా ప్రియా ఇంకా పవన్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. మర్యాద మనీష్ వాళ్ళు అసలు మనతో మింగిల్ అవ్వడం లేదు, మనల్ని సపరేట్ గానే చూస్తున్నారు, నాకు వాళ్ళంతా యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, వాళ్ళంతా యాక్టింగ్ చేస్తున్నారు, మనల్ని సపరేట్ చేస్తున్నారు అని వాళ్ళకి ఏమైనా ఫీలింగ్ ఉందేమో, మేము సెలబ్రిటీస్ అని చెప్పేసి వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాము. ఇంకా నేనేదో మాట్లాడడానికి వెళ్తుంటే ఆయన భరణి గారు వచ్చేసి ఇట్లా ఒక లుక్ వేశారు, నాకు అంత మంచిగా ఏం అనిపించలేదు అని చెప్పేసి వీళ్ళ డిస్కషన్ అయితే ఇక్కడ జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి దాని తర్వాత అయితే బిగ్ బాస్ అయితే వాళ్ళకైతే ఒక ఫుడ్ అయితే పంపిస్తారనమాట. అంటే చాలా సూపర్ గా బ్యూటిఫుల్ గా, అంటే ఒక లంచ్ కి డేట్ కి వెళ్తే ఎలా ఉంటుందో అలా అయితే కొంతమందికి వవసిటం లాగా పంపిస్తారనమాట. ఫుడ్ వచ్చింది అని చెప్పేసి అందరు ఎగ్జైట్ గా ఫీల్ అవుతారు. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే కార్బన్ సెలబ్రిటీస్ ఉన్నారు కదండి, వాళ్ళకి వచ్చేసి పప్పు, సాంబార్, పచ్చడి ఇట్లా నార్మల్ ఉంటది కదా, అట్లా పంపిస్తారనమాట. వీళ్ళకి మాత్రం ఇంకా ఫుల్ కేక్స్, బన్స్, ఇట్లా వెజ్ బిర్యానీ ఇటువంటివన్నీ పంపిస్తారు. ఇంకా అందరు కూర్చొని చాలా బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళు అట్లా అంటే ఏమంటారు, సాంబార్ దా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటూ డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఇంకా అప్పుడు కూర్చొని ఉన్నప్పుడు ఇమానువెల్ ఏమంటారంటే గుండంకుల్ అంటారు. అప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి, అప్పుడైతే చాలా నార్మల్ గా తీసుకున్నాడు గుండంకులు, దాన్ని సీరియస్ గా ఏం తీసుకోలే. ఇంకొచ్చేసి ఇంకా ఇదంతా క్లీనింగ్ అంటే అవన్నీ ఇట్లా వాళ్ళ కింద ఫ్లవర్స్ పెటల్స్ అన్ని, అంటే రోజ్ పెటల్స్ అన్ని కింద వేసారనమాట, కొంచెం వైబ్ వేరేలాగా ఉండడానికి. నాకు తెలుసు అది కూడా టాస్క్ లో భాగమే అనుకుంటున్నాను. సో అలా వేస్తే ఇదంతా క్లీన్ చేయడానికి ఇమానువెల్ నీకు ఎంత సమయం పడుతుంది అని చెప్తే, వామ్మో ఇప్పుడే నేను నీకు అసైన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో అతనైతే మీకు టైం డిసైడ్ చేస్తారు అని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారనమాట. సో ఇంకా వామ్మో ఇప్పుడే మా ఆయన్ని నేను గెలికాను, నాకు 1 hour అయినా ఇవ్వచ్చు, నాకు భలే కష్టం అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలరా స్వామి, సార్ కొంచెం చూసుకొని ఇవ్వండి సార్ అంటే, అప్పుడు గుండంకులు ఓవర్ యాక్షన్ గా కొంచెం చూసి మర్యాదగా మాట్లాడు, కొంచెం తెలుసుకొని మాట్లాడు అని చెప్పి ఇట్లా కొంచెం అరగంట్ గా అంటారనమాట. నేను ఇప్పుడు ఏమన్నాను, నేను జస్ట్ నార్మల్ గా కామెడీగా అన్నాను, మీరు ఎందుకు అంత సీరియస్ గా చూసుకుని నేను అప్పుడే సారీ చెప్పాను కదా అంటే, అయితే నేను కూడా ఏది పడితే అది అనేసి మీకు సారీ చెప్పేసాను అంటే, చెప్పండి దాని ఏముంది, నేను చాలా క్యాజువల్ గా అన్నాను అంటే,
మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు తినలేదని చెప్పేసి నా ఫుడ్ కూడా నేను సాక్రిఫై చేశానంటే ఏంటంటే అని భరణి గారు వస్తారనమాట. అదంతా లేదు అని చెప్పేసి అంటారు. పక్కన తను వచ్చేసి ఆయన మాస్క్ మ్యాన్ ఒక మాట అన్నారు, మీకు గుర్తుందా, నేను కూడా ఫుడ్ తినకుండా మీకు సాక్రిఫైస్ చేశానని. ఆయన ఎవరు చేయమన్నారు సాక్రిఫైస్, చూసారా మీరు అని చెప్పేసి పక్కన వాళ్ళతో డిస్కషన్ చేస్తుంది. ఇంకా అందరు కూర్చొని ఇలా తింటున్నారు అనమాట. ఇంకా తనునైతే అడుగుతారు ఓనర్స్ కౌంటర్ దగ్గర, మీకు ఏదైనా నచ్చిన ఫుడ్ ఉందా అని చెప్పి అడుగుతారనమాట. బిగ్ బాస్ కాఫీ కావాలి అని అడుగుతుంది అనమాట. అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తారంటే అలాగే ఉంటుంది, మనకి ఇష్టమైనట్టు ఎన్నో కావాలనుకుంటాం, బట్ అన్ని సాక్రిఫైస్ చేయాలంటే అని వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అందరు ఫుడ్ తినేసి మంచిగా ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా తను వచ్చేసి ఇట్లా కాఫీ ఏమైనా తీసేసుకుందాం అని చెప్పేసి పక్కన తన పేరు ఏం పేరు సంజనతో ఏమో మాట్లాడుతూ ఉంది. దాని తర్వాత వచ్చేసి ఇంకా అందరు ఫుడ్ తిని మంచిగా చిల్ అవుతారు అనమాట. ఇంకా దాని తర్వాత ఈమె ఉంది కదా రీతు అండ్ పవన్, ఆర్మీ పవన్, ఇంకా వాళ్ళిద్దరికి ఒక సాంగ్ వేశారు. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే అని చెప్పేసి, అంటే ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఎవరు ఎంతసేపు ఉంటారా అని చెప్పేసి ఇట్లా ఒక చిన్నగా పెట్టుకున్నారనమాట. సో ఇంకా శ్రీజ వచ్చేసి రే సూపర్ చూస్తుందిరా, మస్తు చూస్తూ ఉంది, చూడరా. ఇంకా పవన్ వచ్చేసి మొత్తం రెడ్ అయిపోతారని చెప్పేసి క్యూట్ గా జస్ట్ అట్లా క్యూట్ లవ్ లాగా ఊరికే లవ్ ఏం కాదులేండి, జస్ట్ ఊరికే అట్లయితే చేస్తున్నారనమాట. అండ్ ఇమానువెల్ కి కొంచెం హీట్ ఆఫ్ వార్ జరిగింది కదా, అందుకని చెప్పేసి ఇమానువెల్ టూ గుడ్ అండి, అతనిది తప్పు ఉంది మాక్సిమమ్. అప్పుడే ఇమానువెల్ చెప్పారనమాట, నేను మరి అప్పుడు సీరియస్ అవ్వండి, మరి ఇప్పుడు ఎందుకు సీరియస్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు, నాకు కొంచెం మీరు మార్నింగ్ నుంచి మీతో తిరుగుతున్నా కాబట్టి మీతో కొంచెం మింగిల్ అయినానని చెప్పేసి నేను జోక్ వేసినాను, కానీ నేనేం సీరియస్గా ఏం చేయలేదు అని చెప్పేసి మళ్ళీ అదే పనిగా తన దగ్గరికి అది ఫుడ్ తినడం అదంతా అయిపోయిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి తను అయితే చాలా పొలైట్గా, సార్ నేనేం అనలేదు, నేను మీతో మింగిల్ అయినాననే మీరు నాతో క్లోజ్ ఉన్నారని చెప్పేసి నేనైతే అన్నాను, నన్నైతే క్షమించండి అని చెప్తే గుంటొంగులు వచ్చేసి నాకు నచ్చితే నేను నెత్తిని పెట్టుకుంటాను, హాట్లో పెట్టుకుంటాను, ఆడ పెట్టుకుంటాను, ఈడ పెట్టుకుంటున్నాను అని ఓవర్ యాక్షన్ చేసినాడు అనమాట. సో మళ్ళీ వచ్చేసి ఫుడ్ తినప్పుడు వాళ్ళు ఫుడ్ తినలేదని తెగ ఏడ్చినట్టు ఓవర్ యాక్షన్ చేశాడు అనమాట. నాకైతే అసలు నచ్చలేదు, అసలు ఏడ్చే పర్సనాలిటీ కాదు తనది. సో నాకెందుకో తను ఫోటో కోసం అదే కెమెరా అటెన్షన్ మొత్తం తన మీదే ఉండాలని చెప్పేసి ఫోకస్ చేస్తున్నాడేమో అని నాకు అనిపించింది. సో అనిపించడం కాదులేండి, కెమెరా మొత్తం అటెన్షన్ ఇతని మీదే ఉండాలా, ఇతన్నే గ్రాప్ చేయాలా, ఇతన్నే చూపించాలా అని చెప్పేసి మళ్ళీ అందరిని అంటున్నాడు, నువ్వు ఫోటో కోసం నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరమే లేదు, కెమెరా కోసం మాట్లాడుతున్నావు, ఇక్కడ మాట్లాడాల్సిన పని లేకపోయినా నువ్వు కావాలనే మాట్లాడుతున్నావు అని చెప్పి అందరిని అంటున్నాడు. అందరు కాదు, ఆయన అట్లా చేస్తున్నాడు అనమాట. సో ఇంకా అలా మాట్లాడుకొని కొంచెం డిస్కషన్ని క్లోజ్ చేసుకున్నారు. తర్వాత గర్ల్స్ అందరూ ఫేస్కి మాస్క్ వేసుకొని మంచిగా కూర్చొని చిల్ అయితే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. దేని గురించో మరి నాకు అంతగా ఐడియా లేదనమాట, అంటే ప్రతి ఒక్కటి చెప్తే ఇంకా ఫుల్ వీడియో అయిపోతుంది కదా. ఇంకా దాని తర్వాత ఈయన ఉన్నాడు కదండి, ఈయన పేరు ఏం పేరు, మర్యాద మనీష్, ఇంకా హర్ష షైని, ఇంకా కొంతమంది రీతు, వీళ్ళందరూ కూర్చొని ఎవరికి మ్యారేజ్ అయింది, భరణికి మ్యారేజ్ అయిందా, ఇంకా ఈయన ఉన్నాడు కదా అధ్యక్ష ఇతనికి మ్యారేజ్ అయింది అని చెప్పేసి ఇలా ఎవరెవరికి మ్యారేజ్ అయిందని చెప్పేసి అక్కడ అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారనమాట. ఇట్లా 3-4 మెంబర్స్కి అయ్యింది అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటున్నారు. మేబీ అక్కడ ఏం కన్వర్జేషన్ జరిగిందో నాకు కూడా తెలియదు, జస్ట్ ఇట్లా ఎవరెవరికి మ్యారేజ్ అయింది అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఇవైతే వచ్చాయండి, ఇవి ఏమంటారు దీన్ని, గ్రాసరీస్ అయితే వచ్చాయి, అదే ఫుడ్ చేసుకోవడానికి. ఇవన్నీ నాకు అప్పచెప్పేయండి, నేను మంచిగా మీకు ఫుడ్ అయితే చేసి పెడతానని చెప్పారు. మనకి ఫుడ్ వచ్చినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పారంటే మీరు ఓనర్స్కి ఏం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత మీది, వాళ్ళకి ఏం కావాలో మీరు చేసి పెట్టాలి, వండి పెట్టాలి అని చెప్పారు. మరి మీకు ఫుడ్ ఎలాగా అనుకుంటున్నారా, మీకు మాత్రం నేనే పంపిస్తాను, మంచిగా పౌష్టిక ఆహారం, నాకు నోరు చెప్పడానికి రాలే ఏమనుకోద్దండి, నేనే మీకు పంపిస్తా అంటే ఓ అవును కదా మనం అందరం మాట్లాడుకున్నాం దీని గురించి అని చెప్పేసి అందరు తెగ ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. ఇంకా ప్రియా వచ్చేసి ఏం చెప్తుందంటే మనము మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకొని కొంచెం ఏదైనా బ్రెడ్ టోస్ట్ ఇలాంటివి తినేసి ఆఫ్టర్నూన్కి మంచిగా ప్లాన్ చేసుకుందాం, సాంబార్ అయితే సాంబార్, పప్పు అయితే పప్పు, మంచిగా ఆమ్లెట్, తాలింపు
ఇట్లా మంచిగా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి అక్కడ డిస్కషన్ అయితే అవుతుంది అనమాట. ఇంకా దాని తర్వాత ఈ పిల్లకి తనూజకి నాకు తెలిసి టీ పిచ్చి ఎక్కువ ఉందనుకుంటే, కాఫీ పిచ్చి. సో ఇట్లా నేను కాఫీ దొంగతనం చేద్దాం అనుకుంటున్నాను. మా ఇంట్లోనే దొంగతనం చేస్తాను, చాలా బోర్ కొడుతూ ఉంది నాకు. సో నేనైతే కాఫీ పౌడర్ అయితే 2 స్పూన్స్ లేపేసి హాట్ వాటర్లో ఇట్లా తీసుకొని అయితే చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే భరణి గారితో డిస్కషన్ చేస్తారు. అంతలోపే సంజన గారు వచ్చేసి నేను కూడా అదే అనుకున్నాను, 2 స్పూన్స్ తీసుకొని చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి అనుకున్నాను, నేను కూడా అదే అనుకున్నాను అన్నాను. సంజన గారు నిన్న నైట్ ఒక మాట అన్నారండి. అదేంటంటే ఇంట్లో నేను ఒక స్పూన్ కూడా తీసి పెట్టను, కానీ ఇక్కడ అన్ని చేసుకోవాలి, బట్ ఇట్స్ ఓకే అని చెప్పేసి. ఇంకా నాకైతే అదేం నచ్చలేదు అంతగా. అంటే అందరికీ అన్ని నచ్చాలని ఉండదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది. సో చూసి ఎలా ఉందో కమెంట్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా తను వచ్చేసి నాకు ఒక చిన్న కాఫీ అయినా ఇవ్వండి అని చెప్పేసి ఓనర్స్ అడుగుతూ ఉంది. అదేం లేదు కదా, బిగ్ బాస్ అలా ఏం చెప్పలేదు కదా అని చెప్పేసి మర్యాద మనీష్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఓనర్స్ ఇంటికి పని చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు కాఫీనో టీనో ఏదో ఒకటి ఇస్తారు కదా. మీరేం అడిగారు, పూరి కావాలని అడిగారు. మార్నింగ్ టిఫిన్ లోకి ఓనర్స్ పూరి కావాలి అని అడిగారంట. మార్నింగ్ టిఫిన్ లోకి పూరి కావాలేమో అడిగారంట. నేను ఇదంతా చేయాలంటే ఇప్పుడు పిండి కలిపేసి అక్కడ పెట్టేసి వెళ్తాను, నాకు కూడా కొంచెం ఎనర్జీ కావాలి కదా. ఫుడ్ వస్తుంది ఓకే, బట్ నాకు కూడా కొంచెం ఎనర్జీ కావాలి కదా, కొంచెం కాఫీ ఏమైనా ఇస్తారా అని అడిగింది అనమాట. దాని తర్వాత భరణితో ఈ డిస్కషన్ అయితే చేసింది. ఇదే అండి టుడే రివ్యూ. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూసిన వాళ్ళు ప్లీజ్ మీకు మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకే ఉంటాను, నమస్తే. రేపు వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.